ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన, విజయవాడ బయలుదేరిన ఏపీ సీఎం. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో టీడీపీ నేతలు, వినతి పత్రాలు స్వీకరిస్తున్న మంత్రి సవిత. మరి కాసేపట్లో రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ భేటీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చ. రేపు తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు, రైతుల ఖాతాల్లో 6,800 కోట్లు జమ. మరోసారి వివాదాస్పదంగా మారిన రోజా తీరు, పారిశుద్ధ్య కార్మికులను దూరంగా నిలిచోవాలన్న రోజా. విశాఖలో బరితెగిస్తున్న మందుబాబులు, మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై వీరంగం. ఘనంగా ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువులో భక్తుల పుణ్యస్నానాలు. మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు, బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో పటిష్ట భద్రత. తిరుమలలో వైభవంగా పుష్ప పల్లకి సేవ, గోవింద నామస్మరణతో మారుమోగిన మాడ వీధులు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం, 36 రోజులుగా నిలిచిపోయిన విగ్రహ పనులు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం, వైసీపీ నేతల ఒత్తిడి కారణమని పోలీసులకు ఫిర్యాదు. అధికార లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జగదీశ్వరరావు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. రేపు తెరుచుకోనున్న పూరి భాండాగారం రహస్య గది, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు పురుషోత్తమని సంపద.